దాన్ని వేలు పెట్టినట్టేనే గుడిసెల్లల్లా ఉండుడే. వచ్చావా? నీకు సావే లేదు. నువ్వు ఆనాడు మీదికి పోయినా వచ్చినావు. నీకు ఇద్దరికి చేస్తే మంచి మాట చేయకుండా చేద్దామట ఎందా పని చేసిన కళ్ళే గారెప్పలు చేసిన కళ్ళే. అట్లా 12 అవుతుంది. మన అప్పాలు ఎప్పుడైతే మరి ఇక్కడ చేద్దామని ఇంత పెద్ద ఇల్లు ఉన్నట్టు కానీ ఒక్క ఫైరన్నా అప్పాలు చేసి దొరకల నేనైతే ఆకుత చేస్తామంటే కోతులు దుమ్ము దుమ్ము ఏం మంచిగానే అండ నాకు ఈడ చేసుకోరాదా కానీ అయ్యో తొక్కకు ఇక ఆ కోతుల కంటే ఈ కోతులు వచ్చినాయి. ఈ కోతులు ఎట్లా తొక్కుతే అప్పాలు ఎట్లా వద్దు తొక్కద్దు అప్పాలు చేస్తారని మేము సంబరపడబడుతుంది. మాకు రోజు బిజీ అయినా పని బిజీ. ఎప్పుడు చేత్తు బాబు నేను స్టార్ట్ చేసినాక గౌరమ్మను పెట్టినాక మీరు చేస్తురు. అమ్మతో అన్న నేను చెప్పని ఇక వీళ్ళు వారం రోజులు ఉంటారు కదా అని నేను జామ చేసిన. బాగా రోజుల ముందు చేస్తే కూడా ఎట్లుంటాయి 15 రోజుల ముందు వెళ్ళిన పండుగ తెల్లారో కూడా చేసుకోవచ్చు మీరు ఫ్రెష్గా ఉంటాయి. ఇగో టీవీలలో ఇక్కడ పెడుతురు పసుపు గీడ అప్పకు అట్లా పెట్టానా నేను టీవీలో పెట్టినట్టు ఫోన్లో చూసినాడా ఇక పోయొచ్చు కదా గిన్నెలు తెచ్చుకోపోరు నువ్వు ఇగో ఇక్కడ పెడతారు గౌరమ్మను. ఫోన్లో చూసిన అరిసెల కానకం పట్టుడు కూడా తెలిసిపోయింది. ఫోన్లో చూసి పట్టుకోవచ్చు ఏమున్నది చేయచ్చు. ఏం సుతారం లేదు. రోజు ఒక్కటి ఇంకేంది గౌరమ్మని చేసుడు అయింది. ఇక స్టార్ట్ చేయి అప్పాలు పోసుడు. రాత్రికి అమ్మమ్మల ఇళ్ళలో ఎట్లా చేసుడు అంటే 400 మొదలు రావాలి. ఇద్దరు అమ్మమ్మలకు అప్పాలు వయ్యాలి. రాలేరా ఇప్పుడు 4 రోజుల ముందు చెయ్యాలి. మరి చేస్తామని వచ్చి మరి కోతలు నాపినట్టు అని మనం వచ్చేది చేస్తారు. వాళ్ళు చేస్తారు. దొరకలేదు ఇక నాకు దొరకలేదు. ఇదివరదాకా పద్మక్కకు గారెప్పలు వచ్చిర్రు. వచ్చినాక వేరు ఊరికిరు వాళ్ళకు గట్లా దొక్కకున్నావునవ్వా. ఇప్పుడు ఏంది ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు అంశిక చేస్తుంది శ్రావంతి. ఇప్పుడు మీ అక్కడ నువ్వు వస్తావు. ఇప్పుడు 4 లక్షలు ఉంటే ఇప్పుడు ఎవ్వల కాళ్ళమే చేసుకోవచ్చు. మరి ఒకళ్ళ కాసి పడద్దు ఇక్కడికే. ఇక కొన్ని చేసుకోవాలి. ఎన్ని చేసుకున్నా ఎవ్వరు రారు. వచ్చే రోజులు అయిపోయినాయి. వాళ్ళ పొద్దుగాల హుషారు లేక కానీ వాళ్ళ పొద్దుగాల పని తీసుకొని 10 వరకే కలుపుతుంది. ఇది వరకు సగం అయిపోవు. అంతే తీయాలి. ఇవి చేసి రేపు 10 వరకు అవి కలిపి చేస్తుంది. ఎవరు రాకపోతే ఎవరన్నా వస్తే చేద్దాం. వేనేటి పోతాడు ఈ మందని అంత ఎవరు మర్రేస్తారే లచ్చావా? నువ్వు మర్రేస్తావా మంద? ఇప్పుడు మంచిగా వస్తుంది. పోసిన కానా మంచిగానే వస్తాయి. సరి మంచిగానే వస్తుంది. ఎందుకు అంటే కొంచెం దొడ్డు వస్తాయి. అయితే ఏం కాదు మంచిగా ఉంటాయి. నువ్వులట బాగా అయినాయి. నేనే అన్నా వీళ్ళకు నువ్వులు నచ్చాయి. మనం కాదు కూర్చోడికి ఎన్ని పోతారు చెప్పు. చూడు అక్కకు తెలిసిపోయింది. ఎంతే పోసిందో నేను ఎక్కువ పోయలేదు. అడుగు బాగానే అంటుంది. నువ్వులు ఎక్కువ తరగాయి. వేసుకుంటాం కదా ఛాయలా ఛాయలు వేసుకున్నా కమ్మానే ఉంటాయి. నువ్వులా పొట్ట కొట్లాడదు వీళ్ళిద్దరు. దానికి రమ్మన్నా అది ప్రతి ప్లేట్ పద్మ చేస్తుందట. చిన్న చిన్న కూడా రమ్మంట వాళ్ళు ఇద్దరు ఆడేనట. అయ్యో అంటే పొద్దుగాల చేసిన మరి కోసేపు వస్తారు. వెంకట వస్తానని నాదిల్లా వెంకట రాదు ఇవాళ. మనం ఏమన్నా తక్కువ ఉన్నావా? ఎలా వచ్చావా? ఇంట్లో మంది మత్తుగా ఉన్నది. ఆమెసిని మంచిగా ఆడుకుంటారు. నువ్వు కూడా చేస్తావు. నేను పిండి విసికిస్తా అంతే. కాళ్ళు అనుకుంటా
నిజంగా మీరు నమ్ముడు నమ్మకూడదు. మొన్న కట్టిన ఊళ్ళో మంచం శిల్పాన్ని ఏం చేయాలి అడుగు. పిండి విసుకులు వచ్చావయ్య నువ్వు మన బట్టలు తచ్చేదాన్ని అంటే మెత్త విసుకు ఉడికాని తోలుకపోయి అమ్మ వాళ్ళను సర్లే గడ్డ కట్టిపించినవని పెట్టిరు కదా మీరు వీడియో. మేము అది స్టేటస్ పెట్టుకోవచ్చునా? పెట్టుకోవచ్చు. అయ్యో నేను పెట్టుదు కదా అది మీ ఫోటోలు చూసి రన్లా కోట్లు ఎట్లా వేసుకున్నారు. పెద్దమ్మ అయితే 3 సార్లు చూసిన ఇది గిట్లా ఇది ఒకటి ఇది గిట్ల ఎందుకు అన్నదా ఎట్లా మొత్తం ఇట్లా పొగలు వెళ్ళిపోతున్నాయి మన నోట్లకి. బోటి ఫ్రై, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ తినుడే, కళ్ళు తాగుడే. అక్కడికి పోయినా కానీ మందకల్లు ఏం కాదు, మంచిగా ఉంది కళ్ళు. చెట్టు కల్లాట ఫ్రెష్ కళ్ళు అన్నట్టు ఎదిగట్టలు కాదు గారెపడ పొట్టు ఇవ్వాలి. మత్తుగా చేస్తుంది గారెప్పలకు. గారెప్పలకు పొట్టాను, గారెప్పల పొట్టాట. గారెప్పలకు పొట్టు, ఎల్లిగడ్డల పొట్టు కాదు, గారెప్పలకు పొట్టు. గివి పోయినవా? గివి దోరే ఇది ఎందుకు కానీ దవనిచ్చకపోతే అయ్యో కొంచెం దీనిలో ఫోన్ చేద్దాలే అయినాక రమ్మందంతే. మొత్తం కలిపిగా ఏం కాదు అంతది. గిదేనా ఇక కలుపు మంచిగా తీసుకో. అమ్మ నీ ఫోన్ తెచ్చినవా? సరే ఉంటే ఇల్లు నన్ను నా ఫోన్ ఉంచారని నేను తెచ్చుకోలే తెచ్చుకోలేదు. ఫోన్ బందే. లోహి నా ఫోన్ అంశం దగ్గర ఉంది, అందరు తీసి పక్కన పెట్టుకోండి. ఫోన్లతో వద్దు ఇప్పుడు. అప్పలే కైకిళ్ళు పోతురని ఇన్స్టాలో యూట్యూబ్ లో వస్తున్నాయి. నిజంగానే యూట్యూబ్ లో నేనేదో చూసిండే కైకిళ్ళు అప్పాలట ఎన్నో వస్తాయట. కైకిళ్ళు ఇంకో దగ్గర పోదాము. ఎంత ఇస్తారో మరి. మన ఏమానం చేసుకుంటే చాలు. కొద్దిసాలేనా మరి ఆడ అప్పు మంటలు పెట్టుకొని కూర్చున్నారు. గడ్డ కడతావన్నా నేనైతే అబ్బో బిడ్డో గడ్డ కడతావన్నా. అక్కడ ఒక్క కాడనే చాలి. వీళ్ళు టెంట్ల కింద ఉన్నారు మగోళ్ళు, ఈ ఆడపిల్లలు అందరు. మా చెల్లె నేను ఇద్దరం బాసలు ఉన్నాం. ఏం లేదు మనలో తేజ వచ్చే రమ్న వచ్చే కొంచెంసేపు. దాన్ని వేలు పెట్టినట్టేనే గుడిసెల్లల్లా ఉండుడే. వైజాగ్ లో మంచిగా అనిపించింది, సంతిల్లు లెక్క. ఆ బామన్లది ఎంత మంచిగా అనిపించింది. తక్కన పోయి అంటే నూనె కంచట్లా అదే నూనె పెడితే బాగా కాదే నూనె పోసినప్పుడు నోట్ల నీళ్ళు ఉంచుకొని. నోట్ల నీళ్ళు కాదు, ఒక గ్లాస్ లో వాటర్ పెట్టి కూడా పక్క పెట్టాలంట. పొయ్యి పక్క గట్లే పెడదురు. చెంబులా పొయ్యి కాడ పెడతా. మన ఇంటి కాడ కూడా రూపాయి బిల్ల కూడా పెడదురు పొయ్యి మీద. నీళ్లు రూపాయి బిల్ల అన్ని గ్లాస్ లో నీళ్లు పెట్టి పెట్టాలన్నట. ఒక గ్లాస్ లో నోట్లో కూడా నీళ్లు ఇట్లా బుక్క పెట్టుకొని నూనె పోయన్నట. నూనె తక్కువ కాలుతుంది. అగో మరి అట్లాంటివి అన్ని పాటించాలి. ఇవాళ చేస్తా కదా నేను. వెరైటీగా ఉన్నాయి ముచ్చట్లు మీ. యూట్యూబ్ లో చూస్తున్నాం అన్ని. యూట్యూబ్ లో చూసి అరిసెలకు కూడా చెంబులో పెట్టక్క నువ్వు పెట్టు. చూసినా నేను అది డౌన్లోడ్ చేసిన దాన్ని చేర్చాట్ల. ఇప్పుడు అరిసెలకు వచ్చింది చేర్చాట్ల చూసిన. అవును అది డౌన్లోడ్ చేసిన. సాట్ల చేర్చాట్ అది డౌన్లోడ్ చేసిన. దాన్ని పెడతాయి ఇక ఎప్పుడోసారి సంక్రాంతి ముందట. అందరూ నేర్చుకోవాలి నేను పెడతాయి. రూపాయి బిల్ల కూడా పెడతావా? చెంబు ఇక్కడ డబ్బాలు ఉంటది తేపో మీద సెల్ఫ్లా మీద అక్కడ అద్దం కాడ గరగబుడ్డి ఉన్న కాడ గరగబుడ్డి ఉన్నది కదా ఉన్నది. పిండేస్తారమ్మా.
జరిగే బుద్ధి ఉంది అక్కడ ఏమో చేయరాని దానికి ఊరికే మీరు అంక పెడతారు. మరి మంచం ఇస్తలేను ఎవరు మొన్న చచ్చిపోతే ఏం చేస్తున్నారు మీరు బాగా? ఇదేంది మొన్న చచ్చిపోతే వాళ్ళకి తప్పాలు చేస్తామా మేము? చేయపోతురా? మేము చేస్తామా? ఎలా వచ్చావా? భలే ఉన్నవే నువ్వు. పిల్లగాళ్ళకి వెనక సిరియాలు ఇల్లు వచ్చే వాళ్ళని చేసేపోతురా? ఎప్పుడు శాసిస్తావా నేను? నీకు లచ్చవా? నీకు సావే లేదు. నువ్వు ఆనాడు మీదికి పోయినా వచ్చినావు. నువ్వు శివాకి మొక్క పడితే ఈడపోతుంది లచ్చవా. పోదు ఇప్పుడు ఇక అస్సలే పోదు ఇక. పోకుంటే మీకు ఇంత ఇల్లు కావాలన్నది ఆయన పని చేయకుండా. ఇల్లు కావాలి కద్దావు, గట్టినైతే పిండి విసికిద్దావు. మీకు ఇద్దరికి చేస్తే మంచి మాట, చేయకుండా చేద్దామట. ఎందా మనుషులు మంచిగా వస్తుందా? మంచిగా వస్తున్నానే అంతేనా? మంచిగా ఇస్తేనే నాకు మంచిగా పోయేస్తుంది, లేకపోతే పోయేరా. అంటదా నిన్ను ఏమంటది? అమ్మనా పని చేయకుంటున్నా ఇక నువ్వు చేసినట్టే నేను చూసినట్టే అంటుంది. చెప్తేనే చేస్తావు, లేకపోతే లేదు. అప్పాలు పెట్టుకుంటా కాలవచ్చు, ఏం కాదు. దగ్గరనే ఉన్నాయి కదా. నాకు ఇంకొకరు పెట్టి అన్న అప్పాలు పెట్టుకుంటా కాలుతా నేను. లచ్చవా నీకెందుకే రాంది? నీకు పెట్టియరాదా? ఏం చేయరాదా? ఒక్క పిండి విసుకుతావు అంతే. మరి ఏం చేస్తుంది అది? మంట చేసు మంట పుల్లే మండుతుంది. సూపర్. పొగలేదేం లేదు. పొగ ఏడత్తున్నదిరా? పొగ రాదు. మంట మంచిగా మండితే గింత కూడా పొగ రాదు. అప్పాలు టేస్ట్ ఉంటాయి. కట్టెల పొయ్యి మీద చేస్తే. ఉప్పు చూసిందా అక్క? స్టవ్ మీద చేసుడు అంటే నాకు నచ్చనే నచ్చది. ఇక ఒక కాయ కాల్చినాక అది మొక్కుతాం ఇక. కూర్చుంటారు. గ్లాస్ మంచిగా దొరికింది. కల్లావుతున్నా. అప్పాలు చేసిన కళ్ళే, గారెప్పలు చేసిన కళ్ళే, మళ్ళీ రేపు కూడా కళ్ళే మొక్కటానికి. మళ్ళీ రేపు మొక్కద్దా ఏందబ్బా? ఊరికే తాగిపోతారా? ఎప్పుడు పనికే ఊరుకుడా. మొన్న దాకా గుత్త పచ్చి గుద్దుకుంటూ బియ్యలు తెల్లం దాకా 5 ఇటుకలు వేసి. మంచిగానే ఉంది మీరే కదా. కోతలు కావాలన్నా? కోతలు కావాలి? కోతలకా? కోతలకా?